హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో మనం చూస్తున్నట్టయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది మళ్ళీ తెర మీదకి వచ్చింది. అసలు దీని మీద ఎందుకు కాస్టింగ్ కోచ్ అనేది జరుగుతుంది, నిజానికి ఇది మ్యూచువల్ గా జరుగుతుందా లేకపోతే నిజంగానే హీరోయిన్లుగా వచ్చే వాళ్ళని ఛాన్సుల కోసం డైరెక్టర్లు అవ్వచ్చు లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వాడుకుంటారు. సో దీని మీద మనతో విశ్లేషించడానికి సోషల్ యాక్టివిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. సో చెప్పండి సార్, మీ విశ్లేషణ ఏంటి అసలు ఈ కాస్టింగ్ కోచ్ అనే దాని మీద? ఇప్పుడు ఈ కాస్టింగ్ కోచ్ అనేది అది ఒక ఫ్యాషన్ తయారైపోయింది. అవును, ఏదో ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదో లైన్ లో రావడం కోసం మీటూ అని పెట్టేసేసి ఎప్పుడు 12 ఏళ్ల క్రితం నన్ను ముట్టుకున్నాడు, 7 ఏళ్ల క్రితం నన్ను గిల్లాడు, ఇవన్నీ ఆధారాలు ఉండవు, ఏముండవు, ఒక ఆరోపణలు. ఓకే, అప్పుడు ఎందుకు చెప్పలేదంటే అప్పుడు పరిస్థితులకు భయపడ్డావని. మరి ఇప్పుడైనా ఎవరు ఏంటి చెప్పంటే ఇప్పుడు ఆ కవర్ ఉంది త్రివిక్రమ్ అనేది చెప్తానే ఉంటది. 6 నెలలకు ఒకసారి నిద్రలు మేల్కొన్నట్టు నిద్ర నుంచి లేచినట్టు గముక్కులు వస్తుంది త్రివిక్రమ్ అంటది. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వమంటే ఇవ్వదు, ఆధారాన్ని చూపించదు, నన్ను చేశాడు. ఏంటి ఆధారం అంటే దాంట్లో వాస్తవం లేదంటారా మీరు? ఎట్లా వాస్తవం ఉంటే మరి 2 సంవత్సరాలుగా మాట్లాడుతుంది, ఇంతవరకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వమని అడుగుతున్నాం. ఆధారాలు పట్టుకొని ఆధారాలు ఇవ్వు, యాక్షన్ తీసుకుంటాము అన్నీ ఉంటాయి. ఎందుకు ఇవ్వదు, ఎందుకు లేవు ఆధారాలు ఏమున్నాయి? ఉన్నాయి అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే ఓడిపోయిన వాళ్ళు ఎత్తుక్కునే కుంటి సాకులు. వీరి కెరియర్ లో ఇక్కడ సక్సెస్ కాలేకపోతే మీరు సక్సెస్ కాలేకపోవడానికి ఇది కారణం. ఏదో సక్సెస్ అయిన హీరోయిన్లు అందరూ పడుకుంటేనే హీరోయిన్ పిచ్చివాగుడు. ఏ హీరోయిన్ నేను తీసుకొచ్చే సౌందర్య నేను ఇంట్రడ్యూస్ చేశాను, సౌందర్య ఇంట్రడ్యూస్ చేస్తే బెడ్రూమ్ షేర్ చేసుకుంటే హీరోయిన్ అయిందా? రమ్య కృష్ణ ఒక చో రామస్వామి అని పెద్ద ఆయన నాయనకోళ్ళు, అమ్మాయి హీరోయిన్ చేసుకుంటారు. ఈయన పిచ్చి త్రేష. ఎవరు పక్కన పడుకుంటే హీరోయిన్ లేదు. ఈ సినిమాలు తీసే కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు హీరోయిన్ నా పాత్రకు సరిపోద్దా, నా క్యారెక్టర్కి సరిపోద్దా, నా కథకు సూట్ అవుద్దా, ఈ చూస్తాను తప్పితే నా బెడ్లోకి వస్తుందా అని ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ చూడడు. నేను కోట్లు పెట్టి సినిమా తీసి వీళ్ళకన్నా పబ్లిక్ లో ఎంతకన్నా బ్రహ్మాండమైన మోడల్స్, లైసెన్స్డ్ మోడల్స్, వాళ్ళకి అదే వృత్తిగా ఉన్న కూడా బ్రహ్మాండమైన మోడల్స్ ఉంటారు కదా. దానికోసం అయితే అది చాలు, ఈ కోట్లు పెట్టి సినిమా తీయగలరు. పిచ్చి వాగులు ఎక్కడే అండర్ గ్రౌండ్ లో నెంబర్ 2 ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్లు, ఏదో కో డైరెక్టర్లు, చిన్న ఆర్టిస్టులు ఎక్కడో జరుగుతూ ఉంటది. అది ఏ ఇండస్ట్రీలోనే జరుగుతుంది. తాపి మేస్త్రి కన్స్ట్రక్షన్ ఏరియాలో తాపి మేస్త్రి కూలీలు ఉంటారు, సాఫ్ట్వేర్ లో లేదా అట్లా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లోను కూడా ఉన్నాయి కదా, హాస్పిటల్స్ లో లేవా, ఇవన్నీ అక్కడక్కడ ఇవి జరుగుతూ ఉంటాయి. మానవ జాతి ఉన్నంత కాలం మగవాడు ఆడమా దాని మీద ఆకర్షణ అవటం, ఆడది అంగీకరిస్తే జరగటం, లేకపోతే ఇది మానవ ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ కింద కాలేజీకి వచ్చి రూనే వాళ్ళు ఇప్పుడు అమ్మాయి నిన్న ఎవరో ఒక యాంకర్ అసలు ఎవరో జనాలు మర్చిపోయారు, జనాలకు అమ్మాయి గుర్తు కూడా లేదు, మర్చిపోయారు. ఇప్పుడు తాను గుర్తు ప్రజల్లోకి నానుల్లోకి తెచ్చుకోవడం కోసం ఇలాంటిది ఏదో ఒకటి. ఏది చెప్పు, ఎవరున్నా ఎంతో మంది అడిగారు, ఎవరు అడిగారు? అదే ఇప్పుడు ఆమె చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఇండస్ట్రీలో నేను సస్టైన్ అవ్వడానికి చాలా మంది నన్ను కాస్టింగ్ కోచ్ గురించి లేకపోతే నాతో ఇలా షేర్ చేసుకో నీకు ఛాన్స్ ఇస్తా అంటే నాకు ఛాన్స్ లేకపోయినా పర్లేదు కానీ ఎవరు అన్నది ఈ వాగుడు ఎవరు? నేను అడిగిన వాళ్ళు ఎవరు? చాలా మంది అని వేగ్గా చాలా మంది, అనేక మంది, ఎంతో మంది, ఈ పదాలు కాదు. ఎవరు? భయంతో కూడా చెప్పలేకుండొచ్చు కదా. ఏంటి భయం అంటే? ఇప్పుడు ఇది చెప్పడానికి ఉన్న ధైర్యం పేరు చెప్పడానికి లేదా భయం? ధైర్యం అంటే ఒట్టి ఆరోపణలు. ఏదో నువ్వు పెద్ద అందగత్తెవి అని, నేను పెద్ద అందగత్తెని నన్ను అందరూ అడిగారు అని తను తాను ప్రమోట్ చేసుకుంటానికి చేసే విషయాలు చాలా ఎక్కువ ఇందులో ఒరిజినల్ కన్నా నిజం ఉంటే కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటామని 2017లో ఫిలిం ఛాంబర్ లో ఒక ఇది పెట్టారు బాక్స్. దాంట్లో ఈమని చెప్పాము, మీ పేరు కూడా బయట రాకుండా మేము దాన్ని యాక్షన్ తీసుకుంటామని. ఎందుకు వేయకుండా 10 ఏళ్ల తర్వాత నన్ను ముట్టుకున్నాడు, నన్ను కొరికాడు, నన్ను గోకాడు, ఇవాళ చెప్తావు ఏంటి? ఆ రోజు అప్పుడు ఎందుకు చెప్పలేదు, అప్పుడు భయపడ్డాము అంటే మరి ఇప్పుడైనా భయపడదు, ధైర్యంగా చెప్తే ఇప్పుడైనా పేర్లు చెప్పు, పేర్లు చెప్తే ఆధారాలు చెప్పు. కౌరు పేర్లు చెప్తుంది, త్రివిక్రమ్ అంటది, ఆధారం ఉంటే ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వదు. ఎంత ఉన్నాయి. సినిమా ఫీల్డ్ అనేది చెడిన వాళ్ళని చాలా తీసిందే కానీ తనకు తానే చెడిపింది తక్కువ. సినిమా ఫీల్డ్ నేను చిన్నప్పుడు 3వ తరం ఇండస్ట్రీలో ఉన్నాను. చెడిన వాళ్ళని చాలా అనేక మంది ఒరే నా కొడుక అనిపించుకున్న వాళ్ళు ఇక్కడ సారు మీరు అనిపించుకున్నారు. ఏరా దాన్ని రమ్మనండి, అది ఎక్కడ అనిపించుకున్న వాళ్ళు ఆ మేడం అనిపించుకున్నది. ఇండస్ట్రీ ఇచ్చింది, వాళ్ళకి చిరునామాలు ఇచ్చింది, గౌరవ చిరునామాలు ఇచ్చింది.
అడ్రస్ లేని వాళ్ళకి అడ్రస్ ఇచ్చింది ఇండస్ట్రీ, చెడిన వాళ్ళని చేరదీసింది, చెడిన వాళ్ళని చేరదీసి గౌరవ చిరునామాలు ఇచ్చింది ఇండస్ట్రీ. ఇక్కడికి వచ్చి ఇందుకోసం సినిమాలు తీయరు. అంటే అవకాశాలు దొరకకనే అవకాశాలు రాక వాళ్ళ ఓటమికి కారణం లేదు. వాళ్ళు అనుకుంటారు నేను పెద్ద ఫేసు, నాది పెద్ద గొప్ప ఫేసు, నేను అందగతేనే అని అందరిలో చూసి వాళ్ళు అనుకుంటారు. కానీ నా కెమెరాకి నువ్వు పనికి వస్తావో లేదో నా కెమెరా చెప్పాలి. నా కెమెరా నువ్వు పనికిరావని చెప్పినప్పుడు నువ్వు ఎంతైనా నాకు అనవసరం. కొంతమంది నార్మల్ గా చూస్తే బాగోరు, కెమెరాలో ప్రమాణంగా ఉంటారు. అది కెమెరా కన్ను కావాలి, కెమెరా కన్నుకు నువ్వు పనికిరావు. దానివల్ల నువ్వు బెడ్ లోకి వెళ్ళలేదు, అందుకని వెళ్ళిన వాళ్ళందరూ బెడ్ లో పడుకుంటేనే హీరోయిన్లు అయ్యారు. ఈ పిచ్చివాగుడు సొలువాగుడు ఇది. ఎంత ఇండస్ట్రీ ఏమంత విచ్చలవిడిగా ఏం లేదు. దానికోసం పనిచేసే డైరెక్టర్లు, దానికోసం పనిచేసే ప్రొడ్యూసర్లు కాదు. ఎక్కడో జరుగుతాయి. అన్ని ఇండస్ట్రీలో ఉన్నట్టు ఎక్కడో చోట ఆడామక ఉన్న చోట ఎక్కడైనా ఇలాంటి ఏదో ఇష్టపడితే జరుగుద్ది. మ్యూచువల్ గా ఉంటే లేకపోతే పోతే గొడవ పడతాయి. అంతే పిచ్చివాగుడు. ఓకే సార్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎవరైనా సరే హీరోయిన్లు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ తోనో ఎవరితోనైనా జస్ట్ అలా బయటికి పోయిందంటే వాళ్ళకి అంటగడతారు. ఎందుకు అలా జరుగుతుంది అసలు? అది ఈ సోషల్ మీడియా తయారైనాక ఇదివరకు లేదు. ఈ సోషల్ మీడియా వీళ్ళకి ఏదో ఒక ఆహారం కావాలి, ఏదో ఒక మ్యాటర్ కావాలి. కాంట్రవర్సీ ఏదో చేసేస్తే మీ వ్యూవర్షిప్, ఈ కక్కుర్తి, ఆ వ్యూవర్షిప్ దానికి వచ్చి దాని మీద వచ్చే డబ్బుల కోసం అని, ఈ కక్కుర్తి కోసం ఏదో ఉన్నది లేది పోగేసి ఏదో ఒక చేసేస్తే ఇంట్రెస్టింగ్. అయ్యో ఏంటి వాళ్ళిద్దరు బెడ్రూమ్ లోకి వెళ్ళారు, వాళ్ళిద్దరు హోటల్ రూమ్ లో కనపడ్డారు, ఏంటంటే ఒక ఇంట్రెస్ట్. ఇది క్రియేట్ చేయడం కోసం ఈ లేనిపోని వీళ్ళే సృష్టించి వీళ్ళే ఊహాజనితంగా వీళ్ళే ఊహించుకుని ఏదో వేసేస్తా ఉంటాయి. ఈ సోషల్ మీడియా వచ్చిన సోషల్ మీడియా ఎంత ప్రయోజనకరంగా వాడుకోవచ్చు అంత దౌర్భాగ్యం కూడా వాడతాయి. ఇదివరకు ఇవన్నీ ఇలాంటివన్నీ కాగడ సిగప్రియ అనే పేపర్లు ఉంటాయి. ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు ఆ పేపర్లో వచ్చే ఇలాంటి ఈ కిసు అని ఇలాంటి రూమర్స్ చిల్లర మాటలన్నీ ఆయన కుగ్గు బయట జారింది, ఆ బయట జారిని ఈ సర్దాడు, ఎందుకు సర్దాడు, ఇలాంటి పిచ్చి వాగుళ్ళన్నీ వాటిలో రాసేవారు సపరేట్ గా ఆ పేపర్లు అందుకే ఉండేవి. ఆ పేపర్లు రాసేవారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినాక ఆ పేపర్లు లేవు. ఈ సోషల్ మీడియా అందుకున్నాయి. ఉన్నది లేనిది కాసి వీళ్ళ ఊహించుకుని వీళ్ళ ఒక ఊహాజనితమైన కల్పనల్ని పెట్టేసి వీళ్ళకి లింక్ పెట్టు ఏది రాసేయటం దౌర్భాగ్యం. వాళ్ళిద్దరు కలిస్తే ఇద్దరు సేకరించుకున్నారు. అవగానే వాళ్ళిద్దరికి ఏదో ఉంది. వీడి ఊహ ఏదో ఉంటుంది సేకరించుకుంటే స్నేహితులు ఇవాళ ఉన్న డేస్ లో స్నేహితులు సేకరించుకుంటారు. ఇంకే ఈవెన్ హగ్ చేసుకుంటారు ఇవాళ ఉన్న డేస్ ఆఫ్ కల్చర్ లో. అలా అయిపోయింది. రూమర్స్ తప్ప ఏం లేదంటారా? రూమర్స్ అయ్యండి అంతేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వ్యూవర్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.